శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 6వ తేదీ 3వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరతో పాల్గొన మాసం శుక్లపక్షం సప్తమి తిథి మధ్యాహ్నం 3:39 వరకు, తదుపరి అష్టమి. రోహిణీ నక్షత్రం తెల్లవారుజామున 4:34 వరకు, తదుపరి మృగశిర నక్షత్రం. విష్కంభ యోగం రాత్రి 12:53 వరకు, తదుపరి ప్రీతి యోగం. వణిజకరణం మధ్యాహ్నం 3:39 వరకు, తదుపరి విష్ఠీకరణం. నేటి అమృత ఘడియలు రాత్రి 1:32 నుండి 3:03 వరకు నేటి దుర్ముహూర్తం. ఉదయం 10:25 నుండి 11:12 వరకు తిరిగి దుర్ముహూర్తం. మధ్యాహ్నం 3:08 నుండి 3:56 వరకు. నేటి వర్జ్యం రాత్రి 7:59 నుండి 9:30 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. ఇక ఈనాడు తిథిద్వయం అనగా శ్రాద్ధాదులకు పితృయజ్ఞానికి సప్తమి అష్టమి 2 తిథులు కూడా ఈనాడే ఆయా విధులు ఆచరించే వాళ్ళు వీటిని పరిగ్రహించాలి. అట్లాగే ఈనాడు ప్రదోషకాలంలో అష్టమి తిథి ఉన్నది, రోహిణీ నక్షత్రం ఈనాడు కనుక గురుగ్రహం అధిష్టానంగా కలిగినటువంటి ఈ గురువారం నాడు గురుదేవతా సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయడం చాలా విశేషం. మనకి గురువులు అనగానే జ్ఞాపకం వచ్చినటువంటి వాళ్ళలో దక్షిణామూర్తి, హయగ్రీవుడు, దత్తాత్రేయుడు, వీళ్ళతో పాటు ఈనాడు రోహిణీ నక్షత్రం కూడా కలిసి రావటం వల్ల కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు. జగద్గురువు అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క స్తోత్రపారాయణ చేయటం ఈనాడు చాలా విశేషమని చెప్పారు. ఎందుకంటే అద్భుతమైనటువంటి గీతని మనందరికీ అందించి ఈ లోకంలో ఉన్నటువంటి మానవుల యొక్క రాతను మార్చినటువంటి మహానుభావుడు గీతాచార్యుడైనటువంటి గోవిందుడు. అందుకే గకార పంచకంలో గీత గోవిందం అని 2 కూడా విశేషంగా చెప్తారు. మనకి అందినటువంటి సౌభాగ్యాల్లో పరమాత్మ ఇచ్చినటువంటి వాటిల్లో గీత ఎంత గొప్పదో గోవిందుడు అంతే గొప్పవాడు, గోవింద నామం కూడా అంతే గొప్పది. ఎందుకంటే ఒక్కొక్క నామం ఒక్కొక్క సందర్భంలో చెప్పాలి అని దానికి నిర్దిష్టమైనటువంటి పద్ధతి ఉన్నది. కానీ గోవింద నామాన్ని మాత్రం సర్వత్ర నామస్మరణం గోవింద అని చెప్తారంటే సర్వవేళల యందు గోవిందనామాన్ని స్మరించవచ్చు. ఎందుకంటే ఈ జీవుల యొక్క ప్రాణాలు రక్షించేటటువంటి వాడు కనుక గాం విందతేతి గోవింద అంటే జీవుడి యొక్క ఇంద్రియాలను నడిపేటటువంటి ప్రాణ రూపంలో ఉన్నవాడు గోవిందుడు. అట్లాగే గోవులను రక్షించినటువంటి వాడు గోవిందుడు. అట్లాగే లోకములన్నింటినీ కూడా నియంత్రించేటటువంటి వాడు గోవిందుడు అనేటటువంటి విశిష్టత ఉన్నది. మిగతా నామాలు చెబితే పరమాత్మ వింటాడట, కానీ గోవిందనామాన్ని చెబితే చెప్పినటువంటి వాడి వైపు పరమాత్మ చూస్తాడట. అందుకే గోవిందనామంబులు గొంతెత్తి పలుకగా అని ఒక మహాకవి అంటాడు. ఆ నామాన్ని చెప్పటం కూడా జన్మాంతర సంస్కార విశేషమే అన్నారు. అటువంటి దివ్యమైనటువంటి గోవింద నామాలను కూడా ఈనాడు పలకటం, స్తోత్ర పారాయణ చేయటం చాలా విశేషం. అటువంటి గోవిందనామ ఫలం పరిపూర్ణంగా అందరికీ లభించాలని, గోవిందుడి యొక్క కృప అందరికీ సిద్ధించాలని ఆశిస్తూ గోవిందనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం నేటికి అనుకూలంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు కలగబోతాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి పరిణమించబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈనాటి తిథి సప్తమి గురువారం, నక్షత్రం రోహిణి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో చంద్ర గురువులు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో రవి శనులు, మీనంలో రాహు బుధ శుక్రుడు ఉంటే శుక్రుడు మాత్రం వక్రీకరించి ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి.
ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పనులన్నీ సక్రమంగా పూర్తయినటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. తాత్కాలిక వైద్య పరీక్షల్ని చేయించుకున్నటువంటి కారణంగా మానసికంగా ధైర్యంగా ఉండగలుగుతారు. వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారి నుండి ఏ విధమైనటువంటి ఇబ్బందులు శారీరకంగా మానసికంగా లేని కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. దూరపు ప్రాంతాల్లో ఉండేటటువంటి బంధువుల్ని కలుసుకోగలుగుతారు, లేదా వారే ఇక్కడికి వచ్చే అవకాశం ఉండొచ్చు. ఎప్పుడో పాత మిత్రుల్ని కలుసుకునే అవకాశం సిద్ధించవచ్చు. ఏ విషయానికి సంబంధించినటువంటి దీర్ఘ ఆలోచనలతోనూ ఉండరు. ప్రత్యేకంగా ఆలోచించి ఆ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి మిత్రులతో ఆలోచించి సంప్రదించిన మీద నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మార్చుకునే ఆలోచనకి ఏమాత్రము ఉండరు. గురువారం సందర్భంగా మేషరాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి అప్పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక శుభవార్త ఆర్థిక లాభంతో ఉండొచ్చు. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ మధ్య శుభకార్యం ఇంట్లో జరిగినటువంటి కారణంగా ఆ జ్ఞాపకాలని ఆనందాలని పరస్పరం నెమరు వేసుకుంటూ ఉండొచ్చు. ఎవరినీ కూడా వెంటనే నమ్మేసేటటువంటి లక్షణం లేనటువంటి కారణంగా ఏవైనా తమకు కష్టాలు అన్యాయాలు కలిగాయేమో అనేటటువంటి చిరు ఆందోళన మాత్రం ఉండే అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి లాభం అన్నిటా వస్తూ ఉండేటటువంటి కారణంగా సొమ్ముని ఎక్కడ పెట్టుబడిగా పెట్టాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉంటారు. అయినా బంధువుల్లో అలాగే అనుకూలమైనటువంటి మిత్రుల్లో ఎవరో ఒక పెద్దదైనటువంటి అంశాన్ని చేపట్టినటువంటి సందర్భంగా అక్కడ పెట్టుబడిని పెట్టాలనేటటువంటి ఆలోచనకు వస్తారు. దాదాపుగా అది ఖరారైనట్లుగానే భావించవచ్చు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు దక్షిణామూర్తి వారిని పూజించి ఆవు పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో ధన లాభానికి అవకాశం విశేషంగా ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పై అధికారులకి క్రింది ఉద్యోగుల మీద తాత్కాలికమైనటువంటి అనుమానాలు ఏర్పడే అవకాశం ఉండొచ్చు. ఆ కారణంగా ప్రతి విషయాన్ని కూడా పారదర్శకంగా చేస్తూ ఉండడం క్రింది ఉద్యోగులకి అత్యవసరం. తమ క్రింద పనిచేసేటటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి మీద కొద్ది అధికారాన్ని ప్రదర్శించదలిచినట్లయితే విషయం మరో కోణానికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి బుజ్జగించి చేయించుకోవడం మాత్రమే శ్రేయస్కరమైన పని కావచ్చు. ఆర్థికమైనటువంటి పెట్టుబడిని పెట్టేంత ఆదాయం తమకి లేనటువంటి కారణంగాను నూతనంగా ఒక ఇంటిని నిర్మించుకోవడమో కొనడమో చేయాలనే ఆలోచన కలిగి ఉన్నటువంటి కారణంగాను పొదుపు విధానాన్ని పాటించడం చేయాలని భావిస్తారు. కానీ ఇంట్లో ఉండే భాగస్వామిని లేదా భాగస్వామి అనుకూలించినటువంటి కారణంగా పరిస్థితి యథాతథంగానే ఉండిపోతుంది తప్ప మార్పు ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీకృష్ణుని పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మికంగా శుభవార్తని ఆర్థిక లాభంతో పొందే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తల్లిదండ్రులకి సంతానానికి మధ్య సంబంధాలు అంత గొప్పగా ఉండే పరిస్థితి లేకపోవచ్చు. అన్నీ వినినట్లే ఉంటూ తమదైనటువంటి ధోరణిని చూపించే పరిస్థితితో సంతానం ఉండొచ్చు. ఆ కారణంగా తల్లిదండ్రులకి మానసికమైనటువంటి అశాంతి ఏర్పడే అవకాశం తప్పక ఉండొచ్చు. గృహప్రవేశం
అలాగే వివాహం మొదలైనవన్నీ కూడా ఏకపక్ష నిర్ణయం చేసుకునే అవకాశం గోచరిస్తోంది. విదేశీ ప్రయత్నాల్ని చేసినప్పటికీ కూడా విదేశాలకి వెళ్ళేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఏవైనప్పటికీ కూడా మానసికమైనటువంటి అనుతాపంతోనే ఉంటారు. వివాహాది ప్రయత్నాలు ఈ రోజుకి ఈ రాశి వారికి ఏమాత్రం కలిసి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు హయగ్రీవుణ్ణి పూజించి శనగపప్పు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే న్యాయస్థానంతో విజయ లాభంతో పాటు ఆర్థిక లాభం కూడా ఉండే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ అత్యాశ ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ఆ ఆశని పూర్తిగా కోల్పోతారు. సంతానంతో సత్సంబంధాలని కలిగి ఉండేందుకోసమని మధ్యవర్తుల ద్వారా అలాగే బంధువుల ద్వారా బుజ్జగింపు మాటల్ని మాట్లాడి పరిస్థితిని తోవలోనికి తెచ్చుకోగలుగుతారు. రుణదాత అయినటువంటి వారి నుండి ఒత్తిడి ఏమాత్రమూ లేకుండా ఉండేలా అందరినీ సమావేశపరిచి సరైనటువంటి మాటల్ని అందరికీ చెప్పి ఇబ్బంది రాకుండా చేసుకోగలుగుతారు. అయినా అపరిష్కృతంగా న్యాయస్థానంలో ఉన్నటువంటి ఓ అభియోగం ఏ విధమైన తీర్పునిస్తుందో అనేటటువంటి మానసిక సంఘర్షణతో మాత్రం ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి చింతన బాగా పెరుగుతూ ఉండడమే కాకుండా యజ్ఞాలు, హోమాలు, యాగాలు వంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ సంస్కార విధానాల్ని బాగా పాటిస్తూ ఉంటారు. గురువారం సందర్భంగా సింహరాశి వారు గణపతిని పూజించి అటుకులు, బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం మెండుగా ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నూతన ఉద్యోగాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. చక్కనైనటువంటి వాహనాన్ని కానీ యంత్రాన్ని కానీ కొనుక్కునే అవకాశం కూడా గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాలు తప్పక జరిగే అవకాశం ఉంది. అయితే తాత్కాలికంగా వచ్చేటటువంటి అనుమానాలని, అపోహల్ని కొద్ది దూరంగా పెట్టడం అవసరం. నూతనంగా గృహాన్ని నిర్మించుకోవాలనే ఆలోచనే ఉంటుంది తప్ప నిర్మింపబడ్డ ఇంటిని కొనుక్కోవాలనే ఆలోచన ఏమాత్రం ఉండకపోవచ్చు. తండ్రి వైపు నుండి ఆదాయం చక్కగా వచ్చేటటువంటి కారణంగా, ఆర్థికమైనటువంటి లాభం ఉండే కారణంగా, తమకున్నటువంటి ఒక ఆస్తిని అమ్మివేసిన కారణంగా నూతన గృహాన్ని పెద్దదైనటువంటి స్థాయిలో విలాసంగా నిర్మించుకునే అవకాశం ఉంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు ఆంజనేయ స్వామి వారిని పూజించి అప్పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో అనుకూలమైన తీర్పుతో పాటు ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో దూకుడుతనం కనిపిస్తూ ఉంటుంది. ఏ పనిని చేయాలన్నా ముందుకు అడుగు వేయలేనటువంటి పిరికితనం వెన్నాడుతూ ఉంటుంది. కుటుంబంలో ఉండేటటువంటి వారందరూ కూడా సహకరించే విధానం కొద్ది తక్కువగా ఉండొచ్చు. పనిచేస్తున్నటువంటి ఉద్యోగ స్థలంలో కూడా అందరితో సహాయ సహకారాలు అనుకున్నంతగా లభించకపోవచ్చు. పై అధికారుల దృష్టిలో గొప్ప వ్యక్తిగానే పేరు, కీర్తి, ప్రతిష్ట సంపాదించినప్పటికీ కూడా తమ క్రింద ఉన్నటువంటి ఉద్యోగుల స్థాయిలో ఏ విధమైనటువంటి గౌరవ, కీర్తి, ప్రతిష్టలు తాత్కాలికంగా వీరికి ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా తులారాశి వారు నరసింహస్వామి వారిని పూజించి పానకాన్ని, వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డవే కాకుండా ఆర్థిక విజయం లభించే అవకాశం ఉండొచ్చు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 6.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అంతకుముందు పెట్టినటువంటి వ్యాపార సంస్థ ద్వారా ఆదాయం విశేషంగా లభించే అవకాశం ఉంది. తమకు ఆర్థికమైనటువంటి సహాయాన్ని చేసిన ఏ వదాన్యులైతే ఉన్నారో వారికి సంబంధించిన ఆ సొమ్ముని తిరిగి తీర్చవలసిందిగా చిన్న ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వారు అభ్యర్థనపూర్వకంగానే అడిగినప్పటికీ కూడా అంత సొమ్ముని తిరిగి ఇయ్యలేనటువంటి పరిస్థితి ఉన్న కారణంగా మరొక చోట రుణాన్ని చేయవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. ముఖ్యంగా మానసికమైనటువంటి అధైర్యం తాత్కాలికంగా ఏర్పడుతూ ఉంటుంది. ఒక పక్క నూతన గృహప్రవేశం, మరొక పక్క వివాహం అనే రెంటి మధ్య ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు. ఏమైనప్పటికీ కూడా సరహస్యంగానే వివాహం, సరహస్యంగానే గృహప్రవేశం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించి లడ్డూని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ మాటే పైగా చలామణి కావాలనే గట్టి పట్టుదలతో ఉంటారు. తమ తల్లిదండ్రుల వైపు నుంచి వచ్చేటటువంటి ఆదాయంతో నూతనమైనటువంటి ఆస్తిని కొనాలి అనే ఆలోచనతో ఉంటారు. అంతకుముందు వాహనాలు మొదలైనటువంటి సౌకర్యాలున్నా కూడా మాట ఎక్కువతనం కోసం, మాట పెద్దదిగా ఉండాలనేటటువంటి ఆ దానికోసం మరొక వాహనాన్ని కూడా కొనే అవసరం ఉంది, అవకాశం ఉండొచ్చు కూడా. గురువారం సందర్భంగా ధనురాశి వారు శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరిని ప్రసాదంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతతతో పాటు నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా పై స్థాయిలో ఉంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్టల్లో కూడా ఉత్తమ స్థాయిలో ఉంటారు. ఏ మాట మాట్లాడినప్పటికీ కూడా అది చక్కగా చెల్లుబడి అవుతూ ఉంటుంది. నూతనంగా కొన్నటువంటి వాహనం మీద ముఖ్యమైనటువంటి ప్రదేశాలకి ప్రయాణించే అవసరాలు బాగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా దూర ప్రాంతంలో ఉండేటటువంటి తీర్థయాత్రకి వెళ్ళాలనే గట్టి ఆలోచనతో ఉంటారు. ఎవరి నుండైనా సరే సొమ్ము తిరిగి రావాల్సి వస్తే వారి వెంటబడి ఆ సొమ్ముని తిరిగి తెచ్చుకోగలుగుతారు. ఇంతకుముందు ఎవరికైనా కానీ రుణాన్ని ఇచ్చి ఉంటే వాటిలో రాని బకాయిలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ప్రయత్నించడం అనవసరమనే యథార్థాన్ని గ్రహించడం అవసరం. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీకృష్ణుడిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగంలో పై స్థాయి వేతన ఆధిక్యంతో పాటు సిద్ధించే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పెట్టుబడిని ఏ సంస్థలైనా పెట్టేటటువంటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. సరహస్యంగా ఆ పని ముగిస్తారు. దేవాలయానికి సంబంధించినటువంటి విరాళాలని ఇవ్వాలని, దేవాలయంలో పూజా పురస్కారాలని చేయించాలని, ఈ తీరు ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనతో ఎక్కువ మొత్తాన్నే ఖర్చు చేస్తూ కనిపిస్తారు ఈ రాశివారు. ఈ రోజున బంధుమిత్రులతో ఎంతవరకో అంతవరకు మాత్రమే ఉంటూ వారిలో తాత్కాలికమైనటువంటి నిరాశాభావాన్ని కలిగించవచ్చు ఈ రాశివారు. ముఖ్యంగా వివాహాది శుభకార్యాల కోసమని ప్రయత్నాలని ముమ్మరంగా చేస్తారు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంలో మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా వారి విద్యా ప్రమాణ పరిస్థితిని గమనిస్తూనే ఉంటారు. గురువారం సందర్భంగా కుంభరాశి వారు దుర్గాదేవిని పూజించి పానకం వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే ధైర్య సాహసాలు
సొంతం అవడమే కాకుండా రావలసిన బకాయిలన్నీ కూడా పూర్తిగా ఆర్థిక రూపంగా వచ్చే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి అభియోగం తమ పక్షాన్నే అనుకూలత చేసుకుని విజయాన్ని సంప్రాప్తింపజేస్తుంది అనే గట్టి నమ్మకంతో ఉంటారు. ఆర్థికమైనటువంటి ఖర్చుని ఎదుర్కొంటూ ఉంటారు. న్యాయస్థానంలో విజయ లాభం కోసం అనుకూలురు మిత్రులు అయినటువంటి వారు, ఇంకా ఎప్పటి మిత్రులు అయిన వారు, జ్యోతిషాన్ని బాగా తెలిసిన వారు కూడా వీరి విషయంలోనే విజయలాభం అని చెప్పేటటువంటి కారణంగా ధైర్యంగా ఉండగలుగుతారు. కారణాలని విశ్లేషించుకుని ఆనందపడుతూ ఉండొచ్చు. గురువారం సందర్భంగా మీనరాశి వారు కుమారస్వామి వారిని పూజించి నువ్వులు చిమ్మిని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మికమైనటువంటి ధనలాభ వార్తకి అవకాశం ఉండొచ్చు. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం సకల రాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి జయంతి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే రాఘవేంద్ర స్వామి అనుగ్రహం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయో, అలాగే గురువారం రోహిణీ నక్షత్రంతో కలిసి వచ్చిన సందర్భంగా మారేడు దళానికి సంబంధించిన ఎలాంటి విధి విధానం పాటిస్తే ధనపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుందో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి జయంతి. ఈ సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి రాఘవేంద్ర మఠానికి వెళ్ళి రాఘవేంద్ర స్వామి వారిని దర్శనం చేసుకోవటం, రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు తెచ్చుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలకి చాలా శక్తి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీరు రాఘవేంద్ర మఠానికి వెళ్ళి రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు తెచ్చుకున్నప్పుడు ఆ మంత్రాక్షతలు పండ్లతో పాటు కలిపి ఎవరైనా వివాహం కావలసిన వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళకి తొందరలోనే వివాహం నిశ్చయమవుతుంది. జాతకంలో వివాహపరమైన దోషాలను పోగొట్టే శక్తి రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలకు ఉంటాయి. అందుకే పెళ్లి కావాల్సిన అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు రకరకాల పండ్లతో పాటు కలిపి ఈరోజు ఇవ్వండి. వివాహపరంగా వాళ్ళకు మంచి వివాహం నిశ్చయం కావటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కుటుంబ కలహాలు ఉన్నవాళ్ళు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు పటిక బెల్లంతో పాటు కలిపి వాళ్ళకి ఇచ్చినట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణాల పరంగా ప్రయోజనాలు లభించాలన్నా, ప్రయాణాల్లో విజయాలు చేకూరాలన్నా రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు దగ్గర ఉంచుకొని వెళ్ళాలి. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి జయంతి సందర్భంగా రాఘవేంద్ర స్వామి వారి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించటం, పసుపచ్చటి చామంతి పూలు తెల్లటి పుష్పాలతో రాఘవేంద్ర స్వామిని పూజించటం, ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం, అరటి పండ్లు రాఘవేంద్ర స్వామి వారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గురుబలాన్ని పెంపొందింపజేసుకొని గురుగ్రహ దోషాలు తొలగింపజేసుకొని ధనపరంగా, వివాహపరంగా, కుటుంబపరంగా అదృష్టం కలిసి రావటానికి కూడా రాఘవేంద్ర స్వామికి సంబంధించిన ఈ విధి విధానాలు పాటించాలి. అలాగే ఈరోజు గురువారం రోహిణీ నక్షత్రంతో కలిసి వచ్చింది. గురువారం రోహిణీ నక్షత్రంతో కలిసి వచ్చినప్పుడు మారేడు చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. మీకు దగ్గరలో ఉన్నటువంటి మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి మారేడు చెట్టు దగ్గర శుభ్రం చేసుకొని అక్కడ బియ్య పిండితో ముగ్గు వేయాలి. మారేడు చెట్టు మొదట్లో పసుపు కుంకుమ వేసి కొన్ని పుష్పాలు మారేడు చెట్టు దగ్గర ఉంచి మారేడు చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత 2 తమలపాకులు, వక్కలు, అరటిపండ్లు ఉంచి మారేడు చెట్టు దగ్గర తాంబూలం కూడా సమర్పించాలి. మారేడు చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. అలాగే ప్రదక్షిణలు చేయటానికి ముందు ఒక పసుపు రంగు దారాన్ని మారేడు చెట్టు కొమ్మకు చుట్టాలి, లేదా పసుపు వస్త్రాన్ని మారేడు చెట్టు కొమ్మకు కట్టాలి. ఇలా మారేడు చెట్టు దగ్గర చేయాలి. దేవాలయంలో ఉన్న మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళినట్లయితే ముందుగా దేవాలయం హుండీలో 11 రూపాయలు వేసి
ఆ తర్వాత మారేడు చెట్టు దగ్గరికి దేవాలయ ప్రాంగణంలో వెళ్ళి ఈ విధి విధానం పాటించాలి. ఇలా మారేడు చెట్టును పూజించి ప్రదక్షిణలు చేసిన తర్వాత ఒక మారేడు దళం కోసుకొని గృహానికి తెచ్చుకోవాలి. ఆ మారేడు దళానికి చక్కగా గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి ఆ మారేడు దళాన్ని పూజలో ఉంచుకొని పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ మారేడు దళాన్ని ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే గురువారము రోహిణీ నక్షత్రంతో కలిసి వచ్చినప్పుడు మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి ఇలా ప్రత్యేకంగా పూజ చేసి ఆ మారేడు దళాన్ని తెచ్చుకొని ఇంట్లో ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకుంటే ధనపరంగా బాగా కలిసి వస్తుంది, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. కాబట్టి ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే ఎప్పుడైనా సరే అత్యవసరంగా మీకు ధనం సమకూరాలంటే, అవసరానికి ధనం చేతిలో ఉండాలంటే, అవసరానికి ధనానికి లోటు రాకుండా ఉండాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.